చెత్త కుప్పలో లభించిన 45 సవాళ్ల బంగారాన్ని నిజాయితీతో పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను లలిత జ్యువెలరీ చైర్మన్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ తన ఇంటికి పిలిపించి ఆమెను గౌరవించారు. చెన్నై టీ నగర్లోని ముతాన్మాన్ ఆలయం వద్ద చెన్నై కార్పొరేషన్ కి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మ వీధులు నిర్వహిస్తుండగా ఓ సంచిలో బాక్స్ కనిపించింది. అందులో బంగారాలు నగలు ఉండడంతో ఆమె ఎంతో నిజాయితీతో పోలీసులకు అప్పగించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఆమె నిజాయితీని గుర్తించిన లలిత జ్యువెలరీ ఎండి డాక్టర్ ఎం కిరణ్ కుమార్ బుధవారం ఉదయం తన నివాసానికి పిలిపించి సాల్వాతో గౌరవించారు. అలాగే ఆమెతో కాసేపు కూర్చొని జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ క్రమంలో పద్మ నిజాయితీని మెచ్చుకొని ఓ వెండి పల్లెను బహుమతిగా అందజేశారు. పద్మతో పాటు ఆమె భర్త సుబ్రమణి కూడా వచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తులను నిజాయితీ పరులను అభినందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. పద్మ మాట్లాడుతూ మాలాంటి వ్యక్తులను గురించి ఇంటికి రప్పించి అభినందించడం ఎంతో గౌరవంగా ఉందని ఈ రోజున తాము ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు.